హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఫస్ట్ మనం నామినేషన్స్లో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్, ఆ ఎమోషన్ అనేది అంటే ఇంతవరకు బిగ్ బాస్ సీజన్ 9లో మనం ఫైర్తో ఉన్న నామినేషన్స్ చూసాం, బాగా అగ్రెసివ్గా కొట్టుకున్న నామినేషన్ చూసాం, నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని వెళ్ళారు. ఈ ముఖ్యంగా ఈ పాట్ నామినేషన్లో మాటలు బ్రహ్మాండంగా పెరిగి ఒక రకంగా మీకు సీజన్ 7లో గుర్తుంటుంది, శోభా శెట్టి అని ఆ స్టిక్ తీసుకుని కొట్టి కొండను పగలగొట్టి, మరి అంతకుముందు సన్నీ శ్రీరామచంద్ర ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంటు, అంతకుముందు సీజన్లో మీకు అఖిల్ అండ్ అభిజిత్ది, అంతకుముందు నామినేషన్స్లో కూడా. అంటే ఈ పాట్ నామినేషన్ అనేది ఒక ట్రేడ్ మార్క్ నామినేషన్ అనమాట నామినేషన్స్లో. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను ప్రోమో చూసిన తర్వాత వెంటనే రివ్యూ చేద్దామని చేస్తున్నాను. దిస్ ఈస్ ద బెస్ట్ ఎమోషనల్ నామినేషన్ అనమాట. అంటే ఈ రకమైన ఎమోషనల్ నామినేషన్ చూడలేం మనం. అంటే ఒక బాధతో ఏడుస్తూ ఇది చేసుకుంటూ, అసలు ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి డీమన్ పవన్ సాటర్డే ఏదైతే చెప్పాడో, సో లేదు సార్ బయట మేబీ ఇట్లా పోర్ట్రే అవుతుందేమో, సో నేను నా ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి ఫోటోని రీతుకి వాళ్ళ ఫాదర్ తిప్పించే ఇది జెన్యున్గా చేసా అన్నాడు. సో అక్కడ వరకు బాగానే ఉంది. దాని తర్వాత మరి ఎందుకంత ఏకదమ్ చేంజ్ అనేది వచ్చి, మేబీ ఇలాగ ఆడియన్స్ అనుకుంటున్నారు, 5 స్టార్ వాళ్ళు వచ్చి చెప్పినా కూడా నేను వినలేదు, సో దీనివల్ల ఇంపాక్ట్ పడుతుంది గేమ్ మీద అని అనుకుంటున్నారు. అంటే ఒక రకమైన నామినేషన్ వేస్తుంటే అక్కడ రీతు డిపెండ్ చేసుకోవట్లే, ఏడుస్తాను ఉంది ప్రోమోలో. సో ప్రోమో ఇంకా మేబీ రిలీజ్ అయ్యి ఉండదు ఇది నేను పెట్టేసరికి. సో మార్నింగే పెట్టాలనుకున్నా, నైట్ ఏదైతే ఎపిసోడ్లో టెలికాస్ట్ అయిందో ఆ ప్రోమో అయితే చూసాం మనం. సో దాని తర్వాత పవన్కి రీతుకి ఇద్దరికి కూడా ఒక ఎమోషనల్ ఆర్గ్యుమెంట్ అయింది, గట్టిగా అరుచుకున్నారు ఇద్దరు. అంతకు ముందే యాక్చువల్గా పవన్ స్టాండ్ తీసుకోలేదు, మాధురి ఏదైతే అందో, రమ్య ఏదైతే అన్ని మాటలు అందో, అప్పుడు నువ్వు స్టాండ్ ఎందుకు తీసుకోవాలా అని ఎంటబడింది. అరే నాకు అనిపించలేదబ్బా, నేను చేయాలనుకోలా, అది అన్నాడు ఇది అన్నాడు. బట్ ఏదైతే ఎపిసోడ్స్ వెళ్తా ఉన్నాయో, ఇప్పుడు టాప్ 5కి దగ్గర పడుతున్నారు, సో మన గేమ్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఆల్మోస్ట్ డేంజర్ జోన్ వరకు వెళ్తున్నాము అని ఎప్పుడైతే తెలుస్తుందో, అంటే మేబీ ఏమన్నా సండే ఎపిసోడ్ ఇంపాక్ట్ పడిందా, సో రీతు ముందు సేవ్ అయ్యి పవన్ తర్వాత సేవ్ అవడం, ఇలాగ ఏదైనా ఇంపాక్ట్ పడిందా, లేదంటే అక్కడ వాళ్ళు ఉన్న మాటలను బట్టి కానీ అక్కడ ఏదైనా ఇచ్చిన ఇన్పుట్ కానీ ఏదైనా ట్రిగ్గర్ అయిందా అనేది మనం డీటెయిల్గా నామినేషన్ తర్వాత పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. బట్ ఈ నామినేషన్ అనేది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాల, ఇదైతే నేను ముందే పెట్టాలనుకున్న, ప్రోమో చూడంగానే పెట్టాలనిపించింది, అందుకని వెంటనే రివ్యూ లాగా అయితే మీకు పెడుతున్నాను. సో ఇది వచ్చేసరికి మ్యాక్సిమం ఏ పాయింట్ ఏంటి, ఎట్లా ఉంటుంది నామినేషన్స్, ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారు ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియో అనేది వస్తుంది. సో అలాగే సండే ఎపిసోడ్ రివ్యూ కూడా నేను మీకైతే పెడుతున్నా. మీకు పర్టికులర్గా ఈ నామినేషన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల, రీతు అయితే బాగా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది పవన్ చెప్తున్న పాయింట్లు వింటుంటే. అంటే 5 స్టార్ వాళ్ళు చెప్పారు నేను వినలేదు, కంటిన్యూ చేసి ఆ తర్వాత చాలామంది చెప్తున్నారు అయినా కూడా నేను వినలేదు, మేబీ ఎక్కడైనా నీ వల్ల నా గేమ్ దెబ్బ కొడుతుందేమో, అమ్మాయి కోసం సాక్రిఫైస్ చేస్తున్నాడేమో, లేదంటే నీ వల్ల నేను వెనకబడ్డానేమో, గేమ్ చెడిపోయిందేమో. ఇప్పటికీ పవన్కి రియలైజ్ అయింది ఆ అంశం. ఎప్పుడో మాధురి ఫస్ట్ వీక్లోనే నామినేట్ చేసి మరీ చెప్పింది, ఆ తర్వాత రమ్య కూడా మరీ చిలక్క చెప్పినట్టు చెప్పింది, కూర్చోబెట్టి చెప్పింది. ఆ తర్వాత ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు రీఎంట్రీ ఇచ్చి మరీ చిలక్క చెప్పినట్టు చెప్పారు. ఎక్కడ కూడా ఇలా ఇంకా చేతులు కాలేక ఆకులు కాలేక చేతులు పట్టుకోవడం అంటారు, అలా అయింది పవన్ డిమోన్ పరిస్థితి. అంటే మొత్తం డ్యామేజ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రియలైజ్ అయ్యి వేస్ట్, నామినేషన్లో ఎమోషన్ అయ్యి కూడా వేస్ట్. ఇక్కడ నామినేషన్ పాయింట్స్లో తనకి యాక్చువల్గా తను కమాండర్గా ఉన్నప్పుడు ఎవరైతే తనని సెలెక్ట్ చేయలేదు రాజుతో ఆడటానికి, రాజు అవడానికి ఎవరైతే అడ్డుపడ్డారో వాళ్ళని నువ్వు నామినేట్ చేసుకోవాలి పాయింట్. ఎందుకంటే గేమ్లో నేను
ముందుకెళ్ళాలనుకున్నా, రాజు కింద వెళ్తే నేను కెప్టెన్ అయ్యేవాడిని, నాకు ఇమ్యూనిటీ వచ్చేది, నాకు ఇంకొక వారం సర్వే అయ్యేవాడిని, మేబీ ఆడియన్స్ నుంచి ఎలిమినేట్ అయిపోతే, ఇలా ఉండాలి నామినేషన్ పాయింట్. సో ఎక్కడైతే తనకి ఒక బలం బలహీనత రెండు ఉన్నాయో అక్కడికి వెళ్ళి తీర్చేసుకున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఒక జెన్యూన్ బాండింగ్, హెల్దీ బాండింగ్, మీది ఒక అన్హెల్దీ బాండింగ్, మీది ఆర్గానిక్ కాదు అనార్గానిక్ బాండింగ్, ఇది ఏదైతే మాదిరి అందో ఇప్పుడు అది నిజం చేసినట్టు అయింది పవన్ డిమాండ్ రీతు నామినేట్ చేసి. సో అప్పుడు డిపెండ్ చేసుకోలేదు, అప్పుడు రీతు డిపెండ్ చేసుకుంది, బట్ పవన్ మాట్లాడలేదు, డిమాండ్ పవన్. బట్ ఇప్పుడు దాన్ని నిజం చేసినట్టే కదా. సో మీకు ఎలా అనిపించింది ఈ పర్టికులర్ నామినేషన్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో చూసేసరికి మేబీ ప్రోమో చాలా మంది చూస్తుంటారు సండే, అలాగే ఒక ప్రోమో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి సో దాని మీద మళ్ళీ సపరేట్గా మనం మాట్లాడుకుందాం నామినేషన్ పాయింట్ బై పాయింట్. పర్టికులర్గా ఇది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా కామెంట్స్ చదివితే దీని మీద డీటెయిల్గా మన ఎపిసోడ్లో కూడా మాట్లాడుకుందాం. అలాగే ఇమాన్యుయల్ వర్సెస్ తనూజా, ఎవరిది మిస్టేక్, ఏం జరిగింది అని ఒక డీటెయిల్ అనాలిసిస్ సండే ఎపిసోడ్ రివ్యూ ఈ వీడియో తర్వాత వస్తుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.